సెప్టెంబర్ 17 ఇది ఎందుకు అంత స్పెషల్? సెప్టెంబర్ 17ను ఎందుకు ఇంత స్పెషల్గా చూస్తున్నారు? ఎందుకు ఈ డేని రకరకాల పేర్లతోని పిలుస్తున్నారు? అలాగే ఈ ఆపరేషన్ పోలో అంటే ఏంది అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఆపరేషన్ పోలో గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. అదే ఫస్ట్ అంతకు ముందు మనం తెలంగాణలో ఈ సెప్టెంబర్ 17 ఎందుకు స్పెషల్గా చూస్తున్నాం అని అంటే మాత్రం మనం ఆలోచించాలి. ఏంటంటే ఈ సెప్టెంబర్ 17 మనకు తెలంగాణ విమోచన దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. దీని గురించి మనం లాస్ట్కి మాట్లాడుకుందాం. కానీ ఈ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మాత్రం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అందులో నుంచి వచ్చిందే ఈ ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ పోలో నుంచి మనకు తెలంగాణకి అంటే ఏదైతే అసబ్జాయి పాలన నుంచి నిజాం పాలన నుంచి విముక్తి పొందేలా చేసింది ఈ ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ పోలోని నిర్వహించింది అప్పటి ఆర్థిక మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే ఈ ఆపరేషన్ పోలో ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది అని అంటే మాత్రం దీనికి ఒకటే ఒక రీజన్. ఎందుకంటే అప్పుడు 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు మన దేశానికి 200 ఏళ్ల పరిపాలన తర్వాత బ్రిటిష్ పాలన నుంచి మనకు విముక్తి వచ్చింది. విముక్తి వచ్చింది కానీ తెలంగాణలో మాత్రం అప్పటికి అసలు ఇక్కడి ప్రజలకి, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం కింద ఉన్న ప్రజలకి స్వతంత్రం రాలేదు. అప్పటికే అసబ్జాయిల విద్రోహ చర్యలు ఎక్కువ అయ్యాయి. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఇంకా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎక్కువ అయ్యింది అని చెప్పేసి కూడా మనకు చరిత్ర చెప్తుంది. దానికి నిదర్శనంగా మనకు రజాకార్ మూవీ వచ్చింది. అఫ్కోర్స్ దాని మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఏంటంటే అసలు చరిత్ర ఉన్నది చూపించలేదు, చాలా వరకు హైడ్ చేశారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కానీ నిజమైన రజాకార్లు అసలు ఏం చేశారు, అసలు తెలంగాణ ప్రజల్ని ఎలా అణిచివేశారు, అందులో ముఖ్యంగా ఈ నిజాం పాలన ఎలా ఉండేది అని అంటే మాత్రం చాలా రకాలుగా చెప్తారు. అయితే ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే నిజాం పాలన. అసలు నిజాం రాజు ఎందుకు హైదరాబాద్ సంస్థానాన్ని ప్రభుత్వంతో అంటే ఇటు భారత్తో ఎందుకు కలపడానికి ఇష్టపడలేదు అంటే దానికి మాత్రం ఒక 2 రీజన్స్ ఉన్నాయి. అయితే ప్రత్యేక సంస్థానంగా అంటే ప్రత్యేక రాజ్యంగా ఏర్పాటు చేయడం, అలాగే లేకపోతే పాకిస్తాన్లో కలపడం. అంతేగాని భారత్లో కలపను అని చెప్పేసి మస్తు అంటే జనరల్గా చాలా మొండిగా ఉన్నాడు అప్పటి రాజు, నిజాం రాజు. అయితే దీనికి సంబంధించే ఇలా అయితే మొత్తం దేశ సమగ్రతకే దెబ్బ పడుతుంది. ఒకవేళ అదే జరిగితే ప్రత్యేక దేశంగా మారినా లేకపోతే పాకిస్తాన్లో హైదరాబాద్ని కలిపిన దేశ సమగ్రతకే పెద్ద దెబ్బ పడుతుంది అన్న కోణంలో ఆలోచించి అప్పటి ఆర్థిక మంత్రి పటేల్ దీని గురించి ఖచ్చితంగా మనం సీరియస్గా తీసుకోవాల్సిందే, హైదరాబాద్ని భారత్లో కలపాల్సిందే. అంటే భారత్లో కలపాల్సిన సంస్థానాల్లో ముఖ్యంగా కర్ణాటకలోని హైదరాబాద్ ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఇంకో పక్క మహారాష్ట్రలోని మార్వాడాలు ఉన్నాయి. సో వీటన్నింటినీ దేశంలో కలపాల్సిందే, భారత్లో కలపాల్సిందే అన్న నిర్ణయం తీసుకున్నారు. అందుకోసమే ఆపరేషన్ పోలోని నిర్వహించింది దేశం. అందులో ముఖ్యంగా అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా దీనికి మద్దతు పలకడం. సో అంత భారత సైన్యాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఈ ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో ఒక పెద్ద ఆపరేషన్గానే మనం చూడాలి. ముఖ్యంగా ఏదైతే మనం ఈ ఆపరేషన్ పోలో గురించి మనం రకరకాలుగా చెప్పుకుంటాము. అందులో ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఎంతగా కీర్తిస్తామో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఒకవేళ భారత్లో హైదరాబాద్ కలవకపోయి ఉంటే ఎంత అరాచకాలు జరిగాయో అది మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు అప్పటి అంటే మన తాత ముత్తాతలు ఆ రజాకార్ల కింద ఎంత నలిగిపోయారో మనం కళ్ళారా చూపించారు. సినిమాల ద్వారా, కథల ద్వారా మనకు చెప్తూనే ఉన్నారు. సో అలాంటిది జరగకుండా దేశాన్ని ఒక తాటికి తీసుకొచ్చిన సర్దార్ వల్లభాయ్కి ఖచ్చితంగా మనం నివాళులు అర్పించాల్సిందే.
మన దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవడమే కాదు, ఈ అసబ్జాహీ పాలన నుంచి విముక్తి పొందించింది ఈ ఆపరేషన్ పోలో. అయితే ఈ ఆపరేషన్ పోలో తర్వాత నిజాం సైన్యంతో పాటు లొంగిపోవడమే కాదు, సైన్యాధిపతితో పాటు ఈ చందానగర్ ఫ్లైఓవర్ ఇప్పుడు మన ప్రస్తుతం ఎక్కడుందో అక్కడే అప్పటి మన భారత సైన్యాధిపతికి లొంగిపోయిండ్రు హైదరాబాద్ సైన్యాధిపతి. అయితే మనకు దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15 అయితే దాదాపు 13 నెలల తర్వాత ఈ హైదరాబాద్ సంస్థానం భారత్లో కలవడానికి 13 నెలలు పట్టింది. అయితే 1947 సెప్టెంబర్ 17వ తారీఖు ఈ ఆపరేషన్ పోలో ముగించి, అలాగే సెప్టెంబర్ 18వ తారీఖు రోజు నిజాం అలాగే సైన్యాధిపతి అందరూ వచ్చి చందానగర్ ఫ్లైఓవర్ దగ్గర లొంగిపోయారు. ఇది ఇక్కడి వరకు జరిగింది. అయితే తెలంగాణలో ఇన్ని రకాలుగా ఎందుకు పలుకుతున్నారు ఈ సెప్టెంబర్ 17వ తారీఖుని అంటే, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇది ప్రజాపాలన దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తుంది. ఇప్పటికే మనం చూసాము వార్తల్లో, అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడమే కాదు, ఇది పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి. ఇంకో పక్క పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నేతలు ఇప్పుడు దీన్ని తెలంగాణ విమోచన దినోత్సవం, లిబరేషన్ డేగా వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. ఇంకో పక్క బీఆర్ఎస్ తెలంగాణ సమైక్యత దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకో పక్క లెఫ్ట్ పార్టీలు మాత్రం దీన్ని విద్రోహ దినంగా సెలబ్రేట్ చేస్తున్నారు, అంటే తెలంగాణ విద్రోహ దినం. అయితే తెలంగాణలో జరిగిన రజాకర్ల అరాచకాలకు సాగిన సాయుధ పోరాటానికి చిహ్నంగా ఈ విద్రోహ దినంగా చెప్పుకుంటున్నారు, అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రజాకర్ల నుంచి కావచ్చు, ఈ అసబ్జాహీల నుంచి కావచ్చు, అంటే అప్పుడు నిజాం పాలన నుంచి విముక్తి పొందిన కాబట్టి దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఎందుకు ఇలా రాజకీయం చేసి రకరకాలుగా పేర్లు పెట్టేసి ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అన్న దానికి ఇప్పుడున్న నేతలే దీనికి సమాధానం చెప్పాలి. విముక్తి పొందాము ఎందుకంటే అప్పట్లో మన తాతలు ఉన్న కాలంలో ఎంత అణిచివేయబడ్డారో, ఎన్ని అరాచకాలకు గురయ్యారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు మనము ఇంత ఫ్రీగా తిరుగుతున్నాం. పైగా హైదరాబాద్లో, ఒకవేళ హైదరాబాద్ని భారత్లో కలపకపోయి ఉంటే ఖచ్చితంగా ఇది ఒక మరో పాకిస్తాన్ అన్న అయ్యి ఉండేది, లేకపోతే ప్రత్యేక దేశమైనా అయ్యి ఉండేది. సో ఎవరు ఎలా పలికినా సరే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి ఇది విముక్తి లభించింది. కాబట్టి ఈ ఆపరేషన్ పోలో జరిపినందుకు ఒక పక్క సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాగే అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకి మనం జేజేలు చెప్పాల్సిందే. ఇంకో పక్క ఇదే తెలంగాణ నుంచి ఎన్నో పోరాటాలు చేసిన చాకల ఐలమ్మలతో పాటు ఎంతోమంది యోధులు ఉద్యమం చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించారు. కాబట్టి వాళ్ళకు కూడా మనము ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే. మరో పాకిస్తాన్ కాకుండా చూశారు కాబట్టి, అలాగే ఈ ఆపరేషన్ పోలో ఈ సెప్టెంబర్ 17 చాలా మనకు ప్రత్యేకమైనది అని చెప్పేసి మరీ గుర్తు చేస్తూనే ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం ఇలా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అంటే ఒక పక్క స్వతంత్ర దినోత్సవం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఇంకో పక్క రిపబ్లిక్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ప్రతి దేశంలో ఖచ్చితంగా స్వతంత్రానికి సంబంధించి సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. అలాగే హైదరాబాద్కి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. అంటే స్వతంత్రం ఈ రోజే పొందింది కాబట్టి ఈ రోజు లిబరేషన్ డే అయ్యింది. సో ఇదండి ఈ లిబరేషన్ డే, విముక్తి పొందిన ప్రజలకి ఈ విమోచన దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ వాసులకి అలాగే తెలంగాణ ప్రజలకి మరొకసారి తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు.